For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శిష్ల జయశంకర్ గారు. మరి గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఆయుష్మతి భవ. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? క్రోధినామ సంవత్సరంలో ఆల్రెడీ మనకి ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు అయిపోతుంది. ఇంకా జూలై నుంచి ఇంకా 9 నెలలు ఉంది. సో ఈ క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలంటే, అసలు సింహరాశిలోకి ఏ నక్షత్రాలు వస్తాయి? మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం. ఈ 9 నక్షత్రాల వాళ్ళు సింహరాశి కింద వస్తారు. అట్లాగే ఇంగ్లీష్లో ఎం అక్షరంతో పేరు మొదలయ్యేవాళ్ళు, టీ అక్షరంతో పేరు మొదలయ్యేవాళ్ళు ఈ సింహరాశి కింద వస్తారు. ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా, అంటే అఫ్కోర్స్ ఈ క్రోధినామ సంవత్సరంలో ఎవ్వరికీ అంత అనుకూలంగా ఉందని చెప్పుకోలేము. కొద్ది మందికి మాత్రమే అనుకూలంగా ఉంది, ఎక్కువ మందికి ఇబ్బందిగానే ఉంటుంది. ఈ ఇబ్బందుల్లో కూడా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనం ఏమేం చేస్తే బాగుంటుంది, ఏమేం చేయకుండా ఉంటే బాగుంటుంది, ఇత్యాది అంశాలను మనం గ్రహించుకొని ముందుకెళ్ళడం ద్వారా ఎక్కడో పడే పెద్ద దెబ్బ చిన్నగా తగిలి వెళ్ళిపోతుంది. ఈ సింహరాశి వాళ్ళు ఈ సంవత్సరం ఆర్థిక విషయాల్లోనూ ఆరోగ్యం విషయాల్లోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. చిన్న దోమకాటు కూడా పెద్దగా అనారోగ్యం సమస్యను తెచ్చిపెట్టే గ్రహస్థితి నడుస్తుంది. చిన్న దోమకాటే కానీ అది పెద్ద డెంగ్యూ ఫీవర్ని తీసుకొచ్చి దానివల్ల అనేక సమస్యలను తీసుకొచ్చి ఇబ్బందులు పెట్టే అవకాశం ఈ రాశి వాళ్ళకు ఉంది. ముఖ్యంగా షుగర్ పేషెంట్లు ఉన్నారనుకోండి, చిన్న పుండైందంటే చాలు అది పెద్దగా మారి తగ్గకపోగా ఇబ్బందులు పెడుతూ ఆ ఇబ్బంది మరో ఇబ్బందిలోకి కోతిపుండు బ్రహ్మరాక్షస అయింది అన్న విధంగా ఈ సంవత్సరం ఈ సింహరాశి వాళ్ళకి జరగబోతుంది. కనుక చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. గురుగారు, మరి ఈ రాశిలో ఉన్న విద్యార్థులకి ఎలా ఉండబోతుంది గురుగారు? ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాశిలో ఉన్న విద్యార్థులకి ఎక్కువగా బద్ధకాన్ని, పోస్ట్ పోన్మెంట్ని, అలాంటి బుద్ధిని ప్రసాదిస్తుంది. అంటే బద్ధకం, పొద్దున్న చేయాల్సిన పని సాయంత్రం చేద్దాంలే, ఇవాళ చేయాల్సిన పని రేపు చేద్దాంలే, వచ్చే వారం చూద్దాంలే, నెక్స్ట్ మంత్ చేద్దాంలే, ఇలా ప్రొకాస్టినేషన్, పోస్ట్ పోన్మెంట్ జరుగుతూ ఉంటుందన్నమాట. సో ముఖ్యంగా వీళ్ళు బద్ధకాన్ని వదలాలి. బద్ధకాన్ని వదిలి తెల్లవారుజామున సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి భగవదారాధనలో వీళ్ళు దైవస్మరణలో గడిపినట్టయితే తప్పకుండా మంచి అనుకూలమైన పరిస్థితి ఉంటుంది. సో వీళ్ళు ప్రధానంగా తీసుకోవాల్సిన జాగ్రత్త, విద్యార్థులందరూ కూడా సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి. బద్ధకం ఎక్కడన్నా ప్రవేశిస్తోంది, ఈ పూట రెస్ట్ తీసుకుందాం, ఇవాళ సినిమాకి వెళ్దాం, లేకపోతే ఇవాళ టీవీలో వీడియోలో సినిమా చూద్దాం, లేకపోతే కాసేపు ఆడుకుందాం, ఎక్కడన్నా బద్ధకం వస్తుంది, చదువు విషయంలో పోస్ట్ పోన్మెంట్ చేస్తున్నామన్నప్పుడు వాళ్ళే నో, ఇట్లా కాదు, నేను పోస్ట్ పోన్ చేయకూడదు, ఆడుకునే టైంలో ఆడుకోవాలి, చదువుకునే టైంలో చదువుకోవాలి అని వాళ్ళు సరిదిద్దుకొని ముందుకెళ్ళి బద్ధకాన్ని వదిలి సూర్యోదయపూర్వమే నిద్రలేవాలి. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్. బట్ ఇవాళ రేపు పిల్లలు స్మార్ట్ ఫోన్స్ వల్ల ఫోన్లు చూస్తూ, టీవీల్లో, ఓటీటీల్లో సినిమాలు చూస్తూ, గేమ్స్ ఆడుకుంటూ, వీడియో గేమ్స్ ఆడుకుంటూ లేటుగా నిద్రపోయి, ఎందుకంటే తల్లిదండ్రులు ఇద్దరు బిజీగా ఉంటారు, దాంతో పిల్లల్ని పట్టించుకునే పరిస్థితి ఉండదు. దానివల్ల ఏమవుతుంది, పోస్ట్ పోన్మెంట్. వీళ్ళు పిల్లలు టీవీ చూస్తూ తినడము, టీవీ చూస్తూ టైంపాస్ చేయడం, రాత్రి బాగా లేటుగా 11:30, 12, 12:30కి నిద్రపోవడం, పొద్దున్నే లేటుగా లేవడం, స్కూల్ ఉంటే అరగంట ముందు లేచి గబగబా రెడీ అయిపోయి వెళ్ళడం, ఇలాంటి పరిస్థితులను మనం చూస్తుంటాం. ఈ రాశిలో ఉన్న విద్యార్థులందరూ కూడా ఈ బద్ధకాన్ని వదిలేస్తే ఈ సంవత్సరం విజయాన్ని సాధిస్తారు. అట్లాగే ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా ఈ సంవత్సరం ఎక్కువగా శివారాధన, సోమ గురువారాల్లో శివారాధన చేయటం, శివాలయానికి వెళ్ళడం,
వీళ్ళు ఇంట్లోంచి బయలుదేరినాక ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా ప్రతిరోజు కూడా మీ ఇంటికి దగ్గరలో ఉన్న దేవాలయాన్ని సందర్శించి భగవంతుడికి ఒక నమస్కారం చేసి మీ పనుల మీద మీరు వెళ్ళడం అనేది ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చెప్పదగిన సూచన. ఇంట్లో పూజ చేస్తే ఓకే, ఇంట్లో పెద్దగా ఏం చేయట్లేదు అనుకుంటే కనుక ఇంటి నుంచి మీ ఉద్యోగానికో మీ ఆఫీస్కో మీ షాప్కో మీరు వెళ్ళేటప్పుడు దారిలో ఎక్కడొక్కడ గుడి ఉంటుంది కదా, ఆ గుడికి వెళ్ళి గుళ్ళో దేవుడిని దర్శించుకోవడం. ఏ దేవుడైనా పర్లేదు, కానీ శివాలయం అయితే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. శివాలయం, మా ఇంటి దగ్గర శివాలయం లేదండి, ఆంజనేయ స్వామి గుడికి వెళ్తామంటే వెళ్ళొచ్చు. మా ఇంటి దగ్గర అమ్మవారి గుడి ఉందండి అంటే వెళ్ళొచ్చు. ప్రతిరోజు వెళ్ళి ఒక నమస్కారం చేసి వీళ్ళ పనుల మీద వీళ్ళు వెళ్ళటం అనేది ఈ సంవత్సరం చెప్పదగిన సూచన. సోమవారాలు గురువారాలు తప్పనిసరిగా శివాలయాన్ని సందర్శించడం, శివాలయంలో కుదిరినప్పుడల్లా అభిషేకం చేయించుకోవడం, పూజ చేసుకోవడం, మీకు టైం ఉన్నప్పుడల్లా కాసేపు శివాలయంలో స్పెండ్ చేయడం, ప్రదక్షిణాలు చేయడం, ఎక్కువగా ఆ శివుడితోని రిలేషన్, ఆ భక్తి భావాన్ని పెంపొందించుకొని మీ తండ్రి గారే శివుడు, నా తండ్రి శివుడు, నా కష్టాలన్నీ నేను ఆయనకి చెప్పుకుంటాను అన్న రీతిలో వీళ్ళు ఆ శివుడితోని మానసికంగా అటాచ్మెంట్ పెంచుకొని సోమ గురువారాలు శివాలయాన్ని సందర్శించి శివాలయానికి వెళ్తూ ఉంటే వీళ్ళు జీవితంలో ఈ సంవత్సరం వచ్చే అనారోగ్య సమస్యల నుంచి, ఆర్థికపరమైన నష్టాల నుంచి బయటపడతారు. తప్పకుండా వీళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళు ప్రతిరోజు మానసికంగా ఒక మంత్రం చెప్తాను, ఆ మంత్రాన్ని చదువుకోవడం ద్వారా మరింత శివుడి అనుగ్రహానికి దగ్గరవుతారు. నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే, నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే. ఈ మంత్రాన్ని నిత్యం జపించుకోవడం ద్వారా పొద్దున్నే స్నానం చేసిన దగ్గర నుంచి అనుకుంటూ ఉండాలి, నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే, నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే, నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే అని అనుకుంటూ ఉండాలి. ఇంటికి వెళ్ళేటప్పుడు మీ ఇంటి దగ్గర ఉన్న దేవాలయంలో దర్శనం చేసుకొని మీ పని మీద వెళ్ళాలి. సోమ గురువారాలు శివాలయాన్ని సందర్శించాలి. సోమవారం నాడు గురువారం నాడు అవకాశం ఉంటే మీకు గోమాతకి దానా పెట్టడం ద్వారా బియ్యం పిండి కానీ బియ్యం కానీ లైట్గా ఎక్కువ పెట్టకూడదు, ఆవుకి లైట్గా పెట్టాలి. గురువారం నాడు నానబెట్టిన శనగలు గోమాతకి దానా పెట్టడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు ఎటువంటి పరిస్థితి ఎదురైనా, ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా అన్నిటి నుంచి సమర్థవంతంగా విజయవంతంగా బయటపడి చక్కటి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, సక్సెస్ని అందుకుంటారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చాలా బాగా వివరించారు గురువు గారు, ధన్యవాదాలు. ఆయుష్మతి భవ.